మాలా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ధన్యవాదాలు, మీకు నమస్కారాలు. మీరు ఏదో డౌట్ అడిగారు కదా, ఏంటి ఇందాక? ఈవేళ స్పెషల్ ఏంటి? దేనికి? ఈరోజు నీ పుట్టినరోజు స్పెషల్ ఏమిటి? అదే ఇందాక చెప్పాను నేను, 72 ఏళ్ళు పూర్తయితేను ఏంటి దాని వివరణ చెప్పాను. దాని గురించా? దాని గురించి. ఇవాళ నాది ఇవాటికి 72 ఏళ్ళు నాకు పూర్తయినాయి. నేను 1953 జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ బహుళ దశమి రేవతి నక్షత్రం నాది. మా ఇంట్లోనూ అన్నీ తెలుగు తిథుల లెక్కనే కదా పుట్టినరోజులు. అసలు ఇంగ్లీష్ డేట్ అన్నదే తెలీదు అందరికీ. మొత్తం మా ఊహ తెలిసినప్పటి నుంచి అందరికీ అదేనమాట. మా అక్కే మొత్తం అంతా మా అక్క ఒక బుక్ మీద రాసింది కూడాను. అందరు విని వాటి ప్రకారమే చేసుకోవటం. ఆ తర్వాత పెద్ద అయ్యాకను ఆ ఏడాది ఏమైంది, ఇప్పుడు నాది 1953. అప్పుడు 1953లో నేను పుట్టింది తెలుగు తిది ఏ ఇంగ్లీష్ డేట్ లెక్కన ఏంటంటే జూన్ 16 అట్లా చూసుకోవటం. తర్వాత పెద్ద అయ్యాకనే, చిన్నప్పుడు ఇలా చూసుకోవటం కూడా తెలీదు. జ్యేష్ఠ బహుళ దశమి ప్రతి ఏడును అంతే. అదే ఇవాళ ఈ 2025 ఇవాళ జూన్ 20ని జ్యేష్ఠ బహుళ దశమి ఈ అమెరికాలో. ఇండియాలో మనకి ఇప్పుడు శుక్రవారం, ఇండియాలో శనివారం అవుతుంది. ఇప్పుడు 72 ఏళ్ళకి ఏంటంటే ప్రత్యేకత, మన మానవ శరీరంలో 72,000 నాడులు ఉంటాయంట. ఆ 72,000 నాడులకి ప్రత్యేకంగా 72 సంవత్సరాలు సంపూర్ణ ఆయువు అని ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెప్పారు ఋషులు. అది నేను విన్నది గరికపాటి వారి ప్రసంగంలోనూ ఇంకా చాలామంది ప్రసంగాల్లో విన్నాను. బాగా గుర్తున్నదైతే నాకు గరికపాటి వారి ప్రసంగంలోనే విన్నాను. 72,000 నాడులకి ప్రత్యేకంగా 72 ఏళ్ళు సంపూర్ణ ఆయువు. నిండు నూరేళ్ళు అంటారు. ఆ నిండు నూరేళ్ళే 72 సంవత్సరాలు అవుతుంది. అందుకని మిగతాదంతా మీకు 72 నిండిన మన్నాడి నుంచి కూడా మీకు భగవంతుడు ఇచ్చిన ఆయువు అంతా కూడా బోనస్ ఆయువే అవుతుంది. అందుకని ఈ 72 ఏళ్ళే పూర్తి నిండు నూరేళ్ళు. ఆ తర్వాత అంతా ఇంకా బోనస్ ఆయువు కింద లెక్క. నాకు పరమాత్మ నాకు సంపూర్ణ ఆయువునిచ్చావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోమని చెప్తున్నారనమాట. నేను మామూలుగా అయితే నా పుట్టినరోజుకి నేనేమి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వను కదా, చేసుకోవటం అన్నది కూడా లేదు ఆసక్తి. ఇదిగో ఇక్కడికి వచ్చాక 8 ఏళ్ళ నుంచి 2016 నుంచే మొదలెట్టారు ఇక్కడ చేయటం. అది కూడా నా పూజ నేను చేసుకుంటాను మామూలుగాను. ఇంగ్లీష్ లెక్కని జూన్ 16 అని ఇక్కడ పిల్లలు మొదలుపెట్టిన మూలంగాను కేక్ కటింగ్ అది ఏమీ వద్దంటే వాళ్ళు చేసే విధంగా స్వీటు అవి తేవటం, విష్ చేయటం, బొకేలు తేవటం ఇవన్నీ అది జూన్ 16ని. ఇప్పుడు ఈ తెలుగు డేట్ల లెక్కని నేను చేసుకుంటాను. కానీ ఇవాళ చేసినట్టు నేను ప్రతి ఏడు కూడాను ప్రత్యేకించి పాయసం చేసి నైవేద్యం పెట్టడం. ఇవాళ శుక్రవారం అమ్మవారికి. ఇవాళ ఈ 72 ఏళ్ళు పూర్తయిన సందర్భంగానే నేను చేశానన్నమాట అమ్మవారికి పరమాన్నం అనమాట. అది చేస్తే చాలని నేను ఇంట్లోనూ అక్కడ హైదరాబాద్లో పారాయణాలు చేసినప్పుడు కూడా లలిత సహస్రనామాలు పారాయణాలు చేసినప్పుడు పాయసాన్నం, హరిద్రాన్నం అంటే పులిహార, దధ్యాన్నం, దద్దోజనం ఈ 3 చేసేదాన్ని కదా. ఇప్పుడు ఇవాళ నేను పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి అమ్మవారి ఎదురుగుండా అప్పుడే ఇంచుమించుగా 45 మినిట్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు టైము ఇక్కడ సూర్యాస్తమయం 8:30 కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో సూర్యాస్తమయం 9:20, 9:40కి. ఇప్పుడు 9:15 అయింది. శుక్రవారం ఇది సాయంత్రం అనమాట. ఇంకా ఎండుంది కదా. అందుకని నేను ఇప్పుడు ప్రదోష కాలంలోనూ సూర్యాస్తమయానికి అరగంట ముందు అరగంట తర్వాత కూడా అని చెప్తారు. ఇవాళ ప్రదోష కాలంలో ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకుని నేను నా మనస్సులో అంతా తెలుపుకుంటున్నాను. అమ్మ చాలు, సంపూర్ణమైన ఆయువు ఇచ్చావు, సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చావు. ఇంకా చాలు నాకు ఈ జీవితాన్ని, ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు అందరికీ కూడా ఎంతమందిని పెట్టుకున్నాను కదా, అందరికీ శతకోటి ధన్యవాద నమస్కారాలు. అలాగే మా అమ్మకి నాన్నకి కూడాను ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. 14 మందిని కన్న తల్లి మా అమ్మ.
మా అమ్మ ఫోటో కూడా చూపిస్తాను. ఇక్కడే పెట్టుకున్నాను కదా రోజును దండం పెట్టుకోవటానికి. మమ్మల్ని 14 మందిని కన్ని భూమి మీద నుంచి అతి చిన్న వయసులో 35 ఏళ్ళకి వెళ్ళిపోయిన తల్లి, నాకన్న తల్లిని గుర్తు చేసుకుంటున్నాను. నామమాత్రంగా లీలా మాత్రంగా కూడా నాకు గుర్తులేదు. మా అమ్మ అస్సలు గుర్తులేదు. ఫోటోల్లో చూపించి అమ్మ నాన్న అయితే నాకు మన పెళ్ళైన వెంటనే కదా, నాలో కూడా లేదు. మనది ఫిబ్రవరి 21న పెళ్ళయింది. మా నాన్న జూలై చివరిలోనే, ఆషాఢ మాసం, ఆషాఢ బహుళ ఏకాదశి, ఆయన శవైక్యం చెందిపోయారు కదా. మా నాన్న కూడా ఎన్నాళ్ళు లేడు, నాకు 19 ఇయర్స్ వరకును అంతే. అమ్మమ్మ, మా అమ్మ, తాతయ్యలు అందరూ కష్టపడి పెంచారు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ కూడాను, ఆవిడ కూడా తల్లే కదా, తల్లి ప్లేస్లో వచ్చింది తల్లి అంతే. ఇంకా మా అమ్మ అసలు తెలియదు కదా, ఇప్పుడు అమ్మే మాకు అమ్మ అంతే. ఆ అమ్మకు కూడాను స్వరాజ్యలక్ష్మి. మా అమ్మ పేరు కనకరత్నం, గ్రంథి కనకరత్నం. మా నాన్న పేరు గ్రంథి వెంకట నరసయ్య. అందరికీ కూడా నేను శతకోటి నమస్కారాలు, ధన్యవాద నమస్కారాలు. పెంచిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, మా అమ్మ, మా అక్క, అందరికన్నా ముఖ్యమైనది కాస్త నేను పెద్ద అయ్యాక మా అక్కే, మొత్తం అంతా మా అక్కే. మా అక్క కూడాను, ఇంకా నేను ఈనాడు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన వారందరికీ కూడా, భూమి మీద ఉన్న వారికి, స్వర్గస్థులైపోయిన వారందరికీ కూడా శతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా పెద్దన్నయ్యకి ముఖ్యంగా, మా చిన్నప్పుడంతా మా పెద్దన్నయ్యే. అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జీవితం ఇంకా చాలు అమ్మా తల్లి, నాకు చాలు ఇంకా జీవితం అని చెప్పుకుంటున్నాను. నన్ను నీ చెంతకు చేర్చుకో, నీ చెంతకు చేర్చుకో, నీ చెంతకు చేర్చుకో చాలు. నేను ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది మీ కాళ్ళకి నమస్కారం చేద్దామని పిలిచాను అనమాట. అప్పుడు మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్పిన ఇవన్నీ డౌట్లు, కేవలం దానికోసమే పిలిచాను అనమాట.